శ్రీ శ్రీనివాసః కులదైవతం నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః శ్రీ శ్రీనివాసః పరమాగతిం నః. జై శ్రీరామ్. మన శ్రీరమ్యం ప్రేక్షకులకు శుభాశీస్సులు. విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, అధికారంలో కానీ ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి పొందాలని ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఈ కోరిక బలంగా ఉంటుంది. కానీ అవకాశాలు దొరకపోవచ్చు, వీలు కాకపోవచ్చు. కానీ అలాంటి ఉన్నత స్థితి పొందాలని ఆ తీవ్ర కోరికను మీ సొంతం చేసుకోవాలంటే మీరు ఒక వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజను చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రమాసంలో వచ్చే మొదటి శనివారం ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. అప్పటి నుంచి 7 శనివారాలు చేయాలి. మొదటి శనివారం రోజు ఇళ్ళు వాకిళ్ళు చక్కగా శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కట్టి గడపలకు పసుపు పూసి బొట్టు పెట్టాలి. ఆ ఇంట్లో సాంబ్రాణి వేయాలి. వెంకటేశ్వర స్వామికి సాంబ్రాణి అంటే ఇష్టం. ఇంట్లో సాంబ్రాణి వేయాలి. వేసి ఇంటిల్లిపాదికి తలస్నానం చెయ్యాలి. చేసి ఎవరైతే ఈ ఉన్నత స్థితి పొందాలనుకుంటున్నాడో ఆయన ఆ దేవుడి గదిలో, ఆ దేవుడి మందిరంలో లక్ష్మీ సహిత వెంకటేశ్వరుని ఫోటోను పెట్టుకోవాలి. అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఒక్కటే ఉందండి, ఆయనతో పాటు కూడి లక్ష్మీదేవి లేదంటే ఇంకొక లక్ష్మీదేవి ఫోటోని విడిగా ఆయన 2 పక్క పక్కనే చేర్చి పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఫోటో ప్లస్ పక్కన లక్ష్మీదేవి ఫోటో కూడా ఉంచుకోవాలి. ఉంచి వారిద్దరిని చక్కగా స్వామివారిని ఏమో తులసి దళాలతో అష్టోత్తరం, వీలైతే ఇంకా సహస్రనామ వెంకటేశ్వర సహస్రనామాలతో కూడా తులసి దళాలతో అర్చించాలి. అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమతో అర్చించాలి. అర్చించిన తర్వాత గోవిందనామాలు, అవి మీ అందరికీ తెలిసి ఉంటాయి సహజంగా. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద అని గోవిందనామాలు. ఈ గోవిందనామాలు ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క తెల్లని పుష్పాన్ని వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచాలి. ఇలా గోవిందనామాలన్నీ చదివిన తర్వాత మీ శక్తి అనుసారంగా చక్కగా ఉన్న దాంట్లోనే రకరకాల ప్రసాదాలు చేసి స్వామికి నివేదించాలి. అయితే ముఖ్యంగా మాత్రం లడ్డుని చేసి ఆ లడ్డును కూడా ఆ ప్రసాదాలతో పాటు పెట్టి ఆ స్వామికి నివేదన చెయ్యాలి. చేసిన తర్వాత ఎవరైనా పేదలకు భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం చెయ్యాలి. సాయంత్రం మాత్రము ఆ వ్యక్తి స్వామికి మరలా దేవుని మందిరంలో దీపారాధన చేసి స్వామికి గోవిందనామాలతో పూజ చేసుకొని ఆ తదనంతరము క్షీరం కాచిన పాలలో చక్కెర వేసి స్వామికి నివేదన చెయ్యాలి. ఆ రాత్రికి ఆ వ్యక్తి ఆ పాలను మాత్రమే తాగి శయనించాలి. నేలపడక చెయ్యాలి. ఆ రోజు మాత్రం ఇస్తర్లోనే భోజనం చెయ్యాలి. ఇలా 7 శనివారాలు చెయ్యాలి. మొదటి శనివారము ఈ పూజ ప్రారంభించే ముందు గడపచ్చని అంటే ఒక తెల్లని వస్త్రానికి పసుపు నీళ్లలో ముంచి ఆరవేసి ఆ వస్త్రములో 101 రూపాయి పెట్టి ముడుపు కట్టాలి. ఈ ముడుపుని వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పెట్టాలి. పెట్టి ఈ 7 శనివారాలు కూడా ప్రతి శనివారం శక్తి ఉంటే 101 రూపాయి, లేకపోతే కనీసం 11 రూపాయలకి తగ్గకుండా ప్రతి శనివారం కూడా పూజ ప్రారంభంలోనే ముడుపు కట్టి పెట్టాలి. ఇలా 7 శనివారాలు 7 ముడుపులు కట్టి మనం పెడతాం. పెట్టిన తర్వాత చివరి రోజులు 7వ శనివారమే పూర్తి చేయవచ్చు, లేదంటే 8వ శనివారమైనా పూర్తి చేసుకోవచ్చు. ఈ 8వ శనివారం 7 యథాప్రకారంగా చేసి ఆ రోజు ఒక్క పేదవాడిని పిలిచి చక్కగా ఈ పూజానంతరం అతనికి భోజనం పెట్టి వస్త్రదానము, లేకపోతే ఇంకేదైనా సరే మీ శక్తిని బట్టి అతనికి చెప్పులు కానీ వస్త్రం కానీ ఏదైనా అతనికి ఏదైనా అవసరమైన వస్తువుని మీరు దానం చేసి అతన్ని వెంకటేశ్వర స్వామిగా భావించి నమస్కరించి దక్షిణ సహిత తాంబూలాన్ని ఇచ్చి ఆ తర్వాత మీరు భోజనం చేయాలి. ఇలా గనక చేస్తే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పొందటం
ఖాయం. అయితే నమ్మకంతో ప్రేమతో భక్తి శ్రద్ధలు తగ్గకుండా చేయాలి సుమా. అలా చేసిన వాళ్లకు మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పొందుతారు. తథ్యం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.